అధ్యాపక బృందానికి అలాగే నాతోటి కాబోయే ఛాత్రోపాధ్యాయులకు నా హృదయపూర్వక వందనాలు. ఒక మహానుభావుడి గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఆయన అన్న ఒక మాట, నేను వృత్తిరీత్యా రచయితను కాదు, ప్రవృత్తి రచయితను, మన గుండె నిండి రచిస్తానని అన్న ఒక మహానుభావుడు దాశరథి రంగమాచార్యులు గారు. ఆయన 1928వ సంవత్సరంలో ఆగస్టు 24వ తేదీన జన్మించడం జరిగింది. వారి పూర్వీకుల గురించి తెలుసుకుంటే వారిది దాశరథి అనే వంశం. వారి తాతగారి పేరు లక్ష్మీశ్రీ నరసింహస్వామి గారు. వారి యొక్క నానమ్మ గారి పేరు బుచ్చమ్మ. వారి నానమ్మ బుచ్చమ్మ గారి జన్మస్థలము వరంగల్ జిల్లాలోని చిన్నగూడూరు గ్రామంలో వారిది ఆ జన్మస్థలము. అయితే వీరి తాతగారు ఇంతకు ముందు భద్రాచలంలోని రామాలయంలో ఒక ఉద్యోగిగా పనిచేసేవారు. తరువాత వారికి ఒక 5గురు సంతానం పుట్టి వెంటనే చనిపోవడం జరిగింది. ఆ దుఃఖంలో ఉండగానే వారికి వెంకటాచార్యులు అనే ఒక కుమారుడు జన్మించడం జరిగింది. ఆయనను తీసుకొని వారు కాలినడకన ఇక్కడ వరంగల్ జిల్లాలోని చిన్నగూడూరుకు రావడం జరిగింది. అయితే వెంకటాచార్యులు గారికి జన్మించిన 2 కుమారులు దాశరథి కృష్ణమాచార్యులు గారు మరియు దాశరథి రంగమాచార్యులు గారు. మనం ఇప్పుడు నేర్చుకోబోయేది దాశరథి రంగమాచార్యులు గారు. దాశరథి రంగమాచార్యులు గారి గురించి చాలామందికి దాశరథి కృష్ణమాచార్యులు గారి గురించి తెలుసు. కొంతమందికి తెలియని వ్యక్తి రంగమాచార్యులు. ఆయన గొప్ప రంగాచార్యులు గారు. ఆయన గొప్ప అభ్యుదయ రచయిత, కవి, ఇంకా ఆధునిక భావాలు కలిగిన గొప్ప రచయిత. ఆయన గురించి తెలుసుకోవడం ఈరోజు మనం చాలా ఆవశ్యకమైన విషయం. ఆయన విద్యాభ్యాసం వచ్చేసి ఆయన అప్పట్లో నిజాం పరిపాలకులలో ఉర్దూ కళాశాలలు మాత్రమే ఉండేవి. వారు సంస్కృతం పాఠశాలలు ఉండడం, సంస్కృతంలో విద్యాబోధన జరగడం వారు నిరంకుశించేవారు. అయితే ఆ కాలంలో దాశరథి రంగాచార్యులు గారి తండ్రి గారికి సంస్కృతంలో తప్ప తెలుగులో విద్యాభ్యాసం చేయడం నచ్చకపోయేది. అయితే వారి అమ్మగారు వెంకటమ్మ వారు పంచకావ్యాలలో ప్రావీణులు, వారికి ఆధునిక భావాలు కలవారు. వారికి ద్రావిడ సంస్కృత భాషలతో పాటుగా తెలుగు మీద కూడా మంచి అభిప్రాయము, అభిరుచి కలిగి ఉండడం, అందులో ప్రావీణ్యం కలిగి ఉండడం జరిగింది. అయితే వారి అమ్మగారు వారి 2 పిల్లలకు దాశరథి రంగాచార్యుల గారికి కూడా తెలుగు పట్ల అభిమానాన్ని, తెలుగు గురించి చెప్తుండడం, తెలుగు కవిత్వాల గురించి చెప్తూ ఉండడం వలన వారికి తెలుగు పైన మక్కువ పెరిగి వారు తెలుగులోనే విద్యాభ్యాసం చేయడం జరిగింది. దాశరథి గారికి స్కూల్లో ఉన్నప్పుడు, అంటే నిజాం పరిపాలకుల రాజ్యంలో, వారి యొక్క పాఠశాలలో ప్రార్థన గీతాలు నిజాం పరిపాలకుల గురించి సంబంధించి వారి ప్రార్థన గీతాల్లో నిజాం పరిపాలకులకు జేజేలు కొట్టడం, వారిని పొగడడం గురించి మాత్రమే మాట్లాడడం, వారి బోధన ఉర్దూలోనే ఉండడం వలన ఆయన దానిని వ్యతిరేకించి కొంతమంది బాలలతో కలిసి దానికి నిరసన తెలపడం జరిగింది. అయితే తన నిరసన నచ్చక విద్యా యాజమాన్యం వారిని విద్యా సంస్థ నుంచి మధ్యలోనే తీసివేయడం జరిగింది, బర్తరఫ్ చేయడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణలోని ఏ పాఠశాలలో కూడా అతను చదువుకోవడానికి వీలు లేకుండా వారు ఒక జారీ చేయడం జరిగింది హుకుంను. అయితే అప్పుడు కూడా దాశరథి రంగాచార్యులు గారు భయపడకుండా వారు విజయవాడలో మెట్రికులేషన్ చదవడం జరిగింది. తర్వాత ఆయన 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన BA చదవడం జరిగింది. న్యాయశాస్త్రంలో ఆయన పట్టా పొందడం జరిగింది. ఆయన LSGD మరియు మన గవర్నమెంట్ ఉపాధ్యాయుడిగా కూడా పనిచేయడం జరిగింది. తర్వాత ఆయన సికింద్రాబాద్ మున్సిపల్ శాఖలో ఫస్ట్ మున్సిపల్ కార్పొరేటర్గా చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన 1988వ సంవత్సరంలో పదవి విరమణ చేయడం జరిగింది. ఆయన పదవికే విరామణం కానీ ఆయన రచయిత సంస్కృతి ప్రపంచానికి మాత్రం విరామం ఆయన ఇవ్వలేదు. ఆయన అభ్యుదయ సంఘ రచయితకు ఆయన అధ్యక్షుడిగా వహించడం జరిగింది. ఆయన ఎన్నో కవిత్వాలు, ఎన్నో కావ్యాలు, ఎన్నో రచయితలు గ్రంథాలు రాయడం జరిగింది. ఆయన మన తెలంగాణ యుద్ధ పోరాటంలో, నిజాం రాజుల పరిపాలనలో జరిగిన సాయుధ పోరాటాలలో ఆయన పాల్గొనడం జరిగింది. ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. తెలంగాణ పోరాట నిమిత్తం, స్వతంత్ర నిమిత్తం ఆయన జైలుకు కూడా చాలాసార్లు వెళ్ళడం జరిగింది. ఆయన సాయుధ పోరాటంలో పాల్గొన్నప్పుడు ఆయన వయసు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. తర్వాత ఆయన స్వతంత్రం వచ్చిన తర్వాత 1948లో సర్దార్ వల్లభభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్గా ఉన్న సమయంలో మనకు నిజాం పాలకుల యొక్క పాలన అణిగిన తరువాత వారు తన అభ్యుదయ రచయితకు, తన యొక్క ఆధునిక సాహిత్య ప్రపంచానికి ఎన్నో కవిత్వాలను, ఎన్నో పద్యాలను చెప్పి ప్రజలను ఉత్తేజపరచడం జరిగింది. ఆయన రచించిన రచనలు, ఆయన 1969వ సంవత్సరంలో
చిల్లర దేవుళ్ళు అనే రచనను రచించడం జరిగింది. అది దేనికి సంబంధించింది అంటే 1938వ సంవత్సరం ముందు మన తెలంగాణ ఎలా ఉండేది, తెలంగాణ జీవిత చరిత్ర, తెలంగాణ ప్రజల యొక్క పాలన ఏ విధంగా ఉండేది, వారి మనస్థితులు అన్నీ అందులో రచించడం జరిగింది. అది సినిమాగా రావడం, రేడియో నాటకాలుగా రావడం జరిగింది. దానికి సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావడం జరిగింది. తర్వాత ఆయన 1971వ సంవత్సరంలో మోదుగ పూలు అనే దానిని కూడా రచించడం జరిగింది. అందులో ఏముంది అంటే 1942-48 మధ్యన మన తెలంగాణ జీవితం ఎలా ఉండేది, ప్రజల జీవన విధానాలు ఎలా ఉండేది చేయడం జరిగింది. తర్వాత ఆయన జీవిత సంపతం అనే ఒక గ్రంథమును 1979వ సంవత్సరంలో రాయడం జరిగింది. అందులో కూడా తెలంగాణ ప్రజల యొక్క జీవితం గురించి, జీవన విధానాల గురించి రాయడం జరిగింది. ఈ మూడు గ్రంథాలను కలిపి తెలంగాణ యొక్క ప్రజల జీవిత చరిత్రను మనం తెలుసుకోవచ్చు. ఇంకా ఆయన ఎన్నో కవిత్వాలు, ఎన్నో రచనలు, పాలల శకుంతలం అని, వెంకటేశ్వర లీలలు అని చాలా రాయడం జరిగింది. ఆయన చెప్పిన కొన్ని మాటలు ఏంటంటే, ఆయన జ్ఞానం గురించి చెప్పడం జరిగింది. జ్ఞానం అనేది ఆకాశం అంతటి, సముద్రం అంతటిదని, జ్ఞానాన్ని ఎవరికి కావాల్సినంత జ్ఞానాన్ని వారు పొందవచ్చు. జ్ఞానం అనేది ఎవరికి ఒక అంకితం కాదు, అది జ్ఞానం అనేది పాక్షికం మాత్రమే అని చెప్పడం జరిగింది. ఇంకా ఆయన చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఆయన కొన్ని పద్యాలను కూడా రాయడం జరిగింది వ్యంగ్యంగా, అలాగే కొన్ని రచనలు చేయడం జరిగింది. ఆయన వేదాలను ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం వంటి 4 వేదాలను ఆయన తెలుగులోకి అనువదించడం జరిగింది. ఆయన తన యొక్క కష్ట ఫలితం ఎలా ఉంటుందంటే, తను చాలా కష్టపడే వ్యక్తి. అతని వ్యక్తిత్వం ఏంటంటే, తనకు న్యాయం, మంచిది, విశ్వాసం అనిపించింది ప్రతిదాన్ని ఆయన పాటిస్తారు. తనకు అన్యాయం అనిపించిన దాన్ని, ఎంత కష్టం వచ్చినా దాన్ని ఎదుర్కొనే వ్యక్తి ఆయన. తనకు మంచిది అనిపించిన దాన్ని మాత్రం పాటించే వ్యక్తి, నలుగురికి చెప్పే వ్యక్తి ఆయన. ఎలా కష్టపడేవాడంటే, ఆయన ఏదైనా ఒక పుస్తకం 15,000 పేజీలలో పుస్తకం రాయాల్సి వస్తే, దానికి ఆయన 50,000 పేజీల పుస్తకంలో ఉన్న మ్యాటర్ని చదివేవాడు. ఆయన అలా కష్టపడి ఏదైనా గ్రంథ రచన అనేది ఆయన చేయడం జరిగేది. ఆయన ఒక పద్యం భావం ఈ విధంగా ఉంటుంది. మాట్లాడే నేతలు, నాయకులు వందల మంది ఉంటారు, కానీ వారు మాట్లాడిన దాన్ని పాటించేవారు మాత్రం ఒక్కరే ఉంటారు. చెప్పేటోళ్ళు చాలామంది, కానీ చేసేటోళ్ళు ఒక్కడే అని మాత్రం ఆయన చెప్పడం జరిగింది. అలాగే మనం ఈరోజు ఆయన గురించి తెలుసుకోవడం చాలా గర్వకారణం. మనలో చాలామందికి ఆయన గురించి తెలియకపోవచ్చు, కానీ